మహాభారత యుద్ధంలో అర్జునుడినే భయపెట్టినవాడు. 1000 ఏనుగుల బలమున్న భీమున్నే ఓడించినవాడు. యుద్ధం 11వ రోజు నుంచి పాండవ సైన్యాన్ని వణికించినవాడు. మరియు ఉప పాండవులైన నకుల, భీమ, సత్యకి, శిఖండిని ఒకేసారి సింగిల్ హ్యాండెడ్లీ ఓడించినవాడు ఇంకెవరో కాదు, కర్ణుడి కుమారుడైన వృషసేనుడు. మహాభారతంలో కనుమరుగైపోయిన చాలామంది వీరులున్నారు. వారిలో వృషసేనుడు ఒకడు. అర్జున, యుధిష్ఠర్, భీష్మ, దుర్యోధన, అభిమన్యుడు ఇలా ఎంతోమంది మహారథుల గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ కర్ణుడు కుమారుడైన వృషసేనుడు గురించి మనలో ఎంతమందికి తెలుసు? వృషసేనుడు మహాయోధుడు, తండ్రికి తగ్గ తనయుడు. మహాభారతంలో అభిమన్యుణ్ణి కౌరవులంతా చుట్టుముట్టి అతి కిరాతకంగా చంపిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వృషసేనుడు ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు. అయితే మహాభారతంలో వృషసేనుడి చావు కూడా సేమ్ అభిమన్యుడి చావు విధంగానే ఉంటుంది. అసలు అంతమంది పాండవులు కలిసి వృషసేనుడిని చంపకపోతే పాండవ సైన్యంలో చాలా మందిని వృషసేనుడు సింగిల్ హ్యాండెడ్గా ఓడించేవాడు. అంతమంది పాండవులు కలిసి వృషసేనుడిని చంపడానికి కారణం ఏంటి? అసలు వృషసేనుడు ఏ విధంగా చనిపోయాడు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కర్ణుడికి 2 భార్యలు ఉన్నారు, వృషాలి మరియు సుప్రియ. వృషాలి తమ చిన్ననాటి నుంచి కర్ణుడికి మంచి స్నేహితురాలు. అయితే కర్ణుడి తండ్రి కర్ణుడు పెద్దయ్యాక వృషాలిని కర్ణుడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. వృషాలిని చాలా తెలివైనది మరియు చాలా పవిత్రమైన స్త్రీగా చెప్తారు. అందుకని కర్ణుడు చనిపోవడంతో తన భర్త చితిపైనే సతీసహగమనం చేసుకొని జీవితం ముగించుకుంది అని కొన్ని రచనల్లో చెప్తారు. కర్ణుడి 2వ భార్య అయిన సుప్రియ దుర్యోధనుడి భార్య అయిన భానుమతికి స్నేహితురాలు. ఒకరోజు దుర్యోధనుడు భానుమతి స్వయంవరానికి వెళ్తాడు మరియు భానుమతి స్నేహితురాలైన సుప్రియ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు సుప్రియ కర్ణుడి పరాక్రమానికి ఆకర్షితురాలై అతనిని మాత్రమే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. దుర్యోధనుడు ఏది చెప్తే కర్ణుడు అది చేస్తాడు. సో భానుమతి స్నేహితురాలైన సుప్రియ కోరిక మేరకు దుర్యోధనుడు కర్ణుడితో సుప్రియని పెళ్లి చేసుకోమని చెప్తాడు. కర్ణుడు దుర్యోధనుడు ఎంత చెప్తే అంత చేస్తాడు కాబట్టి సుప్రియని పెళ్లి చేసుకుంటాడు. అయితే కర్ణుడు మరియు వృషాలికి 7 మంది కుమారులుంటారు. మొదటివాడు వృషసేనుడు. సుప్రియకి 2 కుమారులుంటారు. మొత్తం కర్ణుడికి 9 మంది కుమారులుంటారు. ఆ 9 మంది కుమారుల పేర్లు వృషసేన, చిత్రసేన, సత్యసేన, సుషేన, శత్రుంజయ, ద్విపాత, బాణసేన, ప్రసేన మరియు వృషకేతు. కురుక్షేత్ర యుద్ధంలో వృషకేతు తప్ప మిగిలిన 8 మంది కుమారులు పాండవుల చేతిలో చనిపోతారు. తర్వాత పాండవులు వృషకేతుని తమతో పాటు తీసుకెళ్తారు మరియు అంగరాజ్యాన్ని అప్పచెప్తారు. అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు వృషకేతుని చాలా ప్రేమగా చూసుకునేవారు. మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వర్ణాస్త్రం ఇలా చాలా దివ్యాస్త్రాలన్నీ ఉపయోగించాలంటే ఆ విద్య తెలిసినవాడు భూమిపై ఒకడే ఒక్కడు మిగిలిన్నాడు, అతనే వృషకేతు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఎవరికి చెప్పొద్దని శ్రీకృష్ణుడు వృషకేతుని ఆదేశిస్తాడు. యుధిష్ఠరుడి అశ్వమేధ యజ్ఞానికి ముందు వృషకేతు అనేక రాజులతో అర్జునుడితో యుద్ధాలలో పాల్గొంటాడు మరియు వృషకేతు యుధిష్ఠరుడి అశ్వమేధ యజ్ఞంలో చురుకుగా పాల్గొనేవాడు. చివరగా అర్జునుడికి బాబ్రువాహనుడికి జరిగిన యుద్ధంలో వృషకేతు ప్రాణాలు విడుస్తాడు. అతని మరణంతో దివ్యాస్త్రాల గురించి తర్వాత ఎవరికి తెలియకుండా పోతుంది. కురుక్షేత్ర యుద్ధ సమయానికి కర్ణుడికి 107 సంవత్సరాలు పైగానే ఉంటాయి. అలానే అతని కుమారుడైన వృషసేనుడికి 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఇంకా యుద్ధ విషయానికి వస్తే కర్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్మునితో ఏర్పడిన వివాదం కారణంగా మొదటి 10 రోజులు యుద్ధంలో పాల్గొనడు. యుద్ధం యొక్క 10వ రోజున భీష్ముడి పతనం తర్వాత కర్ణుడు మరియు అతని కుమారులు వృషసేనుడితో కలిసి 11వ రోజు యుద్ధంలో చేరి పాండవులతో పోరాడతారు. వృషసేనుడిని భీష్ముడు మరియు కృష్ణుడు అజేయమైన యోధునిగా భావిస్తారు. యుద్ధం యొక్క 11వ రోజున వృషసేనుడు నకుల కుమారుడైన శతానికను ఒకే యుద్ధంలో ఓడిస్తాడు. తర్వాత ఇతడు ఇతర ఉప పాండవులతో పోరాడి వారందరినీ ఒకేసారి ఓడిస్తాడు. తర్వాత సహదేవునితో యుద్ధం చేసి అతని విల్లు విరిచేస్తాడు. చివరికి సత్యకి వచ్చి సహదేవుణ్ణి రక్షిస్తుంది. వృషసేనుడు 12వ రోజు యుద్ధంలో పాండవ సైన్యానికి చెందిన ప్రస్యుసేనలపై దాడి చేసి విరాటరాజును ఓడించి విధ్వంసం సృష్టించి తీవ్రంగా గాయపరుస్తాడు. ఇది చూసిన అభిమన్యుడు విరాటుడికి సహాయంగా వస్తాడు. తర్వాత వృషసేనుడికి మరియు అభిమన్యుడికి మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. వృషసేనుడు మొదటగా అభిమన్యుడి ఛాతిపైన మరియు అతని తొడలపైన 2 బాణాలు వేసి చాలా తీవ్రంగా గాయపరుస్తాడు. కానీ చివరికి అభిమన్యుడు వృషసేనుని విల్లుని విరిచేసి అతన్ని ఓడిస్తాడు. 14వ రోజు రాత్రి వృషసేనుడు పాంచాల రాజైన ద్రుపదునిపై యుద్ధానికి దిగి అతనిని ఒక్క యుద్ధంలో ఓడిస్తాడు. ద్రుపదరాజుని ఓడించిన తర్వాత వృషసేనుడు పాండవ సైన్యానికి అధిపతిగా ఉన్న ద్రుపదరాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుని కూడా ఓడిస్తాడు. యుద్ధం యొక్క 17వ రోజున వృషసేనుడు ఉప పాండవులైన నకులుడు, భీముడు, సత్యకి, శిఖండిని కలిపి ఒంటరిగా ఓడిస్తాడు. తరువాత నకులతో ఒకే యుద్ధంలో పాల్గొని అతని రథాన్ని నాశనం చేస్తాడు.
ఆ తర్వాత నకులుడు భీముడి రథంపై ఎక్కాడు. కానీ వృషసేనుడు ఏమాత్రం వెనకంజెయ్యకుండా వారిద్దరితో యుద్ధం చేయడం సాగిస్తాడు. వృషసేనుడు భీముని విల్లుని విరిచేసి అనేక పదునైన బాణాలని అతని ఛాతీపై వేసి అతని ఛాతీని చీల్చాడు. ఇక భీముడు వృషసేనుడు చేసే దాడికి తట్టుకోలేక అర్జునుడితో వృషసేనుడిని చంపేయమని కోరుతాడు. వృషసేనుడి పరాక్రమానికి మరియు వృషసేనుడు అర్జుని కుటుంబం మీద చేసే దాడిని చూసి కోపంతో అర్జునుడు అతనిపై తీవ్రమైన దాడి చేస్తాడు. అసలు అర్జునుడు వేసిన బాణాల దాడికి వృషసేనుడు తట్టుకొని నిలబడి ఇంకా పరాక్రమంతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అసలు వృషసేనుడు చేసే యుద్ధానికి అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వృషసేనుడు తిరిగి వేసిన బాణాలు కొన్ని కృష్ణుడికి కూడా గాయపరిచాయి. దీంతో అర్జునుడు, భీముడు, నకులుడు, ఉపపాండవుల సమూహం అంతా కలిసి ఒకేసారి వృషసేనుడి మీదికి యుద్ధానికి వస్తుంది. అంతమంది పాండవుల సమూహం వృషసేనుడి మీదికి యుద్ధానికి వచ్చినా కూడా వృషసేనుడు వారందరినీ తట్టుకొని వారికి రెండింతల పరాక్రమంతో యుద్ధం చేయడం కొనసాగించాడు. దీంతో అర్జునుడికి విపరీతమైన కోపం వచ్చి వృషసేనుడి మీద వందల బాణాలతో దాడి చేస్తాడు. తర్వాత అన్ని వందల బాణాల దాడికి తట్టుకోలేక వృషసేనుడు అర్జునుడి చేతిలో వీరమరణం పొందుతాడు. తన కళ్ళ ముందే తన కుమారుడైన వృషసేనుడు అర్జునుడి చేతిలో చనిపోవడం చూసినా కూడా కర్ణుడు ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి అంతరాయం కలిగించడం యుద్ధ ధర్మం కాదు. సో వృషసేనుడి చావు చూసుకుంటే ఇంచుమించు అభిమన్యుడి చావు విధంగానే ఉంటుంది. సో ఇంత పరాక్రమమైన వృషసేనుడి స్టోరీ ఆర్ ఎలా చనిపోయాడో మీకు ముందే తెలుసా? అండ్ ఆ వీరుని మరణం మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.